హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్లో ఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా నాలుగు మడతలు మన వైపుకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఎగ్గు తగ్గులు అనేది ఒకసారి కరెక్ట్ చూసుకోవాలి. తర్వాత ఇలా ఒక లైన్ గీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఉంటుందండి. నెక్స్ట్ టేప్ కొలత తీసేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఉంది. రెండు వైపులు ఖర్చులు 10 తీసుకోవాలి. 10 నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఇలా ఓ మార్క్ తీసుకోవాలి. లైన్ ఇలా మరో లైన్ గీసుకోవాలి. ఇలా సైజ్ బ్లౌజ్ వేసుకొని ఒకసారి ఇలా చూసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ఇదండి. ఇలా చూసుకొని హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటంటే ఇక్కడ సంక దగ్గర ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా చేసాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్లో ఇలా క్లోజ్ తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాము. బ్లౌజ్ ఇది ఫుల్ హ్యాండ్కి ఇచ్చేసాడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా దీన్ని ఇలా పెట్టేసామంటే చూడండి 10కి వచ్చేసింది. ఇక్కడ ఫోల్డింగ్, ఇక్కడ ఫోల్డింగ్ బాను, ఇక్కడ ఖర్చులో బాను ఇలా తీసేసుకోవాలి. ఇదండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా చిన్న మడత పెట్టుకోవాలండి. తర్వాత సెంటర్కి, ఇక్కడ సెంటర్ ఉన్నది ఇక్కడ కట్ చేసుకోవాలి. ఒకటి ఇలా ఒకటి. ఎప్పుడైనా ఈ లోతు కానీ ఇటు లోతు తీయని పక్క కానీ ఈ రెండు వైపుకి ఒకేలా వన్ సైడ్ చూసుకోవాలి. మనం కుట్టినప్పుడు ఏంటంటే ఏ హ్యాండ్ ఆ హ్యాండ్కి వచ్చేసింది. ఇదేనండి. కుట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఉగ్గులు లేకుండా.